అమృత ఆయుర్వేద సిద్ధ హాస్పిటల్లో ప్రత్యేకంగా వ్యాధులను బట్టి ఇస్తున్న ఆయుర్వేద పంచకర్మ ట్రీట్మెంట్ వివరాలు. జానువస్తి థెరపీ, మోకాళ్ల నొప్పులకు, మోకాళ్ల వాపులకు, మోకాళ్ల అరుగుదలకు ఆపరేషన్ అవసరం లేకుండా ఇస్తున్న ట్రీట్మెంట్ సమయం 30 నిమిషాలు. కటివస్తి థెరపీ, నడుం నొప్పికి, డిస్క్ సమస్యలకు, సయాటికా ఉన్నవారికి ఇచ్చే ట్రీట్మెంట్ సమయం 40 నిమిషాలు. గ్రీవవస్తి థెరపీ, మెడ నొప్పికి, మెడ అరుగుదలకు ఇచ్చే ట్రీట్మెంట్ సమయం 40 నిమిషాలు. ఇలా 20కి పైగా ఉత్తమమైన ఆయుర్వేద చికిత్సలను 5 నుండి 10 సంవత్సరాలకు పైగా అనుభవం గల కేరళ థెరపిస్టుల ద్వారా చికిత్సను చేయబడును. అమృత ఆయుర్వేద సిద్ధ హాస్పిటల్ అనుభవజ్ఞులైన వైద్యులతో ఎన్నో దీర్ఘకాలిక వ్యాధులను పరిష్కరిస్తూ, ముఖ్యంగా ఆర్థరైటిస్, సోరియాసిస్, నరాలకు సంబంధించిన వ్యాధులు, పక్షవాతం, పార్కిన్సన్స్ వంటి రోగాలకు మంచి ఫలితాలను అందిస్తూ ముందుకు కొనసాగుతోంది మీ అమృత ఆయుర్వేద సిద్ధ హాస్పిటల్. మా హాస్పిటల్స్ బ్రాంచులు హైదరాబాద్, విశాఖపట్నం, నెల్లూరు. ఏ సినిమాకైనా సరే మొదటి వీకెండ్ వరకు మాత్రమే ఓ రేంజ్లో కలెక్షన్లు వస్తుంటాయని, మొదటి సోమవారం నాడు వర్కింగ్ డే కాబట్టి కలెక్షన్లు భారీగా పడిపోతుంటాయని అందరికీ తెలిసిన విషయమే. రాజమౌళి సినిమా అయినా, రజనీకాంత్ సినిమా అయినా సరే, సినీ ఇండస్ట్రీ ఏదైనా సరే, ఏ హీరో సినిమా అయినా సరే ఇదే ప్యాటర్న్ రిపీట్ అవుతూ ఉంటుంది. కాకపోతే బ్లాక్ బస్టర్ హిట్ అయిన సినిమాలకేమో కాస్త చెప్పుకోదగ్గ రీతిలో కలెక్షన్లు వస్తూ ఉంటాయి. వర్కింగ్ డేస్లో కూడా ఆడియన్స్ను థియేటర్లకు రప్పించుకుని మినిమం రేంజ్లో కలెక్షన్లను రాబట్టుకుంటుంటాయి. కానీ మిక్స్డ్ టాక్, యావరేజ్ టాక్, ఫ్లాప్ టాక్ వచ్చిన సినిమాలకు మాత్రం భారీగా కలెక్షన్లు పడిపోతూ ఉంటాయి. వర్కింగ్ డే స్టార్ట్ అయిన సోమవారం నుంచే ఆయా సినిమాల తలరాతలు ఏంటన్నది డిసైడ్ అయిపోతుంటుంది. మరి ఈ పెద్ద సినిమా విషయంలో జరిగింది ఏంటి? 5వ రోజు సోమవారం నాడు పెద్ద సినిమాకు వచ్చిన కలెక్షన్లు ఎన్ని కోట్లు? ఆదివారం వచ్చిన కలెక్షన్లతో పోల్చితే పెద్ద సినిమాకు సోమవారం నాడు ఎన్ని కోట్ల కలెక్షన్లు తగ్గిపోయాయి? అదే సమయంలో 5వ రోజు తెలుగు రాష్ట్రాల్లో అత్యధిక కలెక్షన్లు సాధించిన సినిమా లిస్టులో ఈ పెద్ద సినిమా ఎన్నో స్థానంలో ఉందన్న లెక్కలను ఈ వీడియోలో క్లియర్గా చెప్పుకుందాం. ముందుగా 5వ రోజు తెలుగు రాష్ట్రాల్లో అత్యధిక కలెక్షన్లు సాధించిన సినిమా లిస్టు ఏంటన్నది చెప్పుకుందాం. తెలుగు రాష్ట్రాల్లో 5వ రోజు అత్యధిక కలెక్షన్ సాధించిన సినిమా లిస్టులో మొదటి స్థానంలో చిరంజీవి గారి మనశంకర వరప్రసాద్ గారు సినిమా ఉంది. ఆ తర్వాత 2వ స్థానంలో త్రిబుల సినిమా ఉంది. దాని తర్వాత 3వ స్థానంలో సంక్రాంతికి వస్తున్న సినిమా ఉంది. ఆ తర్వాత 4వ స్థానంలో ఇప్పటికీ కూడా అలా వైకుంఠపురంలో సినిమా ఉంది. ఇక ఆ సినిమా తర్వాత 5వ రోజు అత్యధిక కలెక్షన్ సాధించిన సినిమా లిస్టులో 5వ స్థానంలో బాహుబలి 2 సినిమా ఉంది. వీటి తర్వాత వరుసగా ప్రభాస్ కల్కి సినిమా, సలార్ సినిమాలు, ఆ తర్వాత సరిలేరు నీకెవరు, పుష్ప 2 సినిమాలు, ఆ తర్వాత వాల్తేరు వీరయ్య, సైరా నరసింహారెడ్డి సినిమాలు, ఆ తర్వాత వకీల్ సాబ్ సినిమాలు ఉన్నాయి. ఆ తర్వాతే తెలుగు రాష్ట్రాల్లో 5వ రోజు అత్యధిక కలెక్షన్ సాధించిన సినిమా లిస్టులో పెద్ద సినిమా ఉంది. అంటే ఈ లిస్టులో 13వ స్థానంలో పెద్ద సినిమా ఉందన్నమాట. మనశంకర వరప్రసాద్ సినిమా నుంచి సలార్ సినిమాల వరకు మాత్రమే 5వ రోజు ఈ సినిమాలకు 10 కోట్ల రూపాయల షేర్ కలెక్షన్ వచ్చాయి. మిగిలిన అన్ని సినిమాలకు 10 కోట్ల రూపాయల లోపే కలెక్షన్లు రావడం గమనార్హం. అంటే 5వ రోజు అత్యధిక కలెక్షన్ సాధించిన సినిమా లిస్టులో మొదటి 10 స్థానాల్లో పెద్ద సినిమా లేదన్నది వాస్తవం. మరి పెద్ద సినిమాకు 5వ రోజు అసలు ఎన్ని కోట్ల కలెక్షన్లు వచ్చాయంటారా? అక్కడికే వెళ్దాం. పెద్ద సినిమాకు 5వ రోజు నాడు తెలంగాణలో 2,54,00,000 రూపాయల షేర్ కలెక్షన్ వచ్చాయి. ఇక సీడెడ్ జిల్లాల్లో అంటే రాయలసీమ జిల్లాలో ఈ సినిమాకు 1,01,00,000 రూపాయల షేర్ కలెక్షన్ రాగా, ఉత్తరాంధ్రలో పెద్ద సినిమాకు 5వ రోజు నాడు 1,56,00,000 రూపాయల షేర్ కలెక్షన్. ఇక తూర్పు గోదావరి జిల్లాలో ఈ సినిమాకు 5వ రోజు నాడు 65 లక్షల రూపాయల కలెక్షన్ రాగా, పశ్చిమ గోదావరి జిల్లాలో 52 లక్షల రూపాయలు, గుంటూరులో 46 లక్షల రూపాయలు, కృష్ణా జిల్లాలో 55 లక్షల రూపాయలు, నెల్లూరులో 32 లక్షల రూపాయల కలెక్షన్లు వచ్చాయి. అంటే తెలుగు రాష్ట్రాల్లో పెద్ద సినిమాకు 5వ రోజు నాడు అక్షరాల 7,61,00,000 రూపాయల షేర్ కలెక్షన్ మాత్రమే వచ్చాయన్నమాట. ఇదే పెద్ద సినిమాకు 4వ రోజు ఆదివారం నాడు తెలుగు రాష్ట్రాల్లో అక్షరాల 20,12,00,000 రూపాయల షేర్ కలెక్షన్లు వచ్చాయి. అంటే తెలుగు రాష్ట్రాల్లో ఆదివారం పెద్ద సినిమాకు వచ్చిన కలెక్షన్లతో పోల్చితే సోమవారం నాడు ఈ సినిమాకు అక్షరాల 13 కోట్ల రూపాయల వరకు కలెక్షన్లు తగ్గిపోయాయన్నమాట. ఆదివారం వచ్చిన కలెక్షన్లో సగం కలెక్షన్లు కూడా ఈ సినిమాకు సోమవారం నాడు రాకపోవడం గమనార్హం. ఇక తమిళనాడు, కర్ణాటక, కేరళ, హిందీ రాష్ట్రాలు ప్లస్ ఓవర్సీస్ ఇలా ప్రపంచవ్యాప్తంగా అన్ని ఏరియాల్లో వచ్చిన కలెక్షన్లు కలిపితే పెద్ద సినిమాకు 5వ రోజు నాడు అక్షరాల 9,26,00,000 రూపాయల షేర్ కలెక్షన్ వచ్చాయి. 17 కోట్ల రూపాయల రేంజ్లో గ్రాస్ కలెక్షన్లను పెద్ద సినిమా 5వ రోజు నాడు రాబట్టింది. అయితే ఇదే పెద్ద సినిమాకు ఆదివారం నాడు ప్రపంచవ్యాప్తంగా 26,32,00,000 రూపాయల షేర్ కలెక్షన్ వచ్చాయి. అంటే ఆదివారం నాడు వచ్చిన కలెక్షన్లతో పోల్చితే సోమవారం ఈ సినిమాకు ఏకంగా 17 కోట్ల రూపాయల రేంజ్లో కలెక్షన్లు తగ్గిపోయినట్టు లెక్క. అంటే ఆదివారం వచ్చిన కలెక్షన్లో కేవలం 35% కలెక్షన్లు మాత్రమే సోమవారం వచ్చినట్టు లెక్క. ఇది సోమవారం పెద్ద సినిమా కలెక్షన్ల పరిస్థితి. అయితే ఇక్కడే ఓ ఆసక్తికరమైన విషయాన్ని చెప్పుకోవాల్సిన అవసరం ఉంది. పెద్ద సినిమా గురువారం రిలీజ్ అయింది కదా, బుధవారం రాత్రి తెలుగు రాష్ట్రాల్లో ప్రీమియర్లు పడ్డాయి కదా. అయితే ఈ ప్రీమియర్ల ద్వారా పెద్ద సినిమాకు అక్షరాల
₹9,80,00,000 షేర్ కలెక్షన్ వచ్చాయి. కానీ 5వ రోజు పెద్ది సినిమాకు మాత్రం తెలుగు రాష్ట్రాల్లో దాదాపుగా ₹7.5 కోట్ల రాగా ప్రపంచవ్యాప్తంగా చూసుకున్నా కూడా ₹9,26,00,000 వచ్చాయి. అంటే ప్రీమియర్ల ద్వారా వచ్చిన కలెక్షన్లు కూడా పెద్ది సినిమాకు 5వ రోజు రాలేదన్నమాట. మొదటి 4 రోజులు వచ్చిన కలెక్షన్లతో పోల్చితే 5వ రోజు ఈ సినిమాకు భారీగా కలెక్షన్లు పడిపోయినమాట వాస్తవమే. కానీ ఈ సినిమా రాబట్టాల్సి ఉన్న టార్గెట్లో మెజార్టీ శాతాన్ని పెద్ది సినిమా 4 రోజుల్లోనే రాబట్టడం గమనార్హం. పెద్ది సినిమాకు నైజాం ఏరియాలో డిస్ట్రిబ్యూటర్లు ₹48 కోట్ల పెట్టుబడి పెడితే 5 రోజుల్లోనే ఈ సినిమాకు ₹43,66,00,000 షేర్ కలెక్షన్ వచ్చాయి. అంటే ఇంకా ₹4.5 కోట్ల మాత్రమే తెలంగాణలో ఈ సినిమాకు రావాల్సి ఉందన్నమాట. ఇక సీడెడ్ జిల్లాలో పెద్ది సినిమాకు డిస్ట్రిబ్యూటర్లు ₹24 కోట్ల పెట్టుబడి పెడితే ఇదే పెద్ది సినిమాకు 5 రోజుల్లో ₹16,03,00,000 కలెక్షన్ వచ్చాయి. అంటే రాయలసీమలో ఈ సినిమాకి ఇంకా 8 కోట్లు రావాల్సి ఉందన్నమాట. ఇక పెద్ది సినిమాకు ఉత్తరాంధ్రలో ₹18 కోట్ల పెట్టుబడి పెడితే ఇదే పెద్ది సినిమాకు 5వ రోజు ఉత్తరాంధ్రలో ₹16,31,00,000 షేర్ కలెక్షన్ వచ్చాయి. అంటే పెద్ది సినిమాకు ఉత్తరాంధ్రలో ఇంకా ₹2 కోట్ల లోపే కలెక్షన్లు రావాల్సిందనమాట. ఇక తూర్పు గోదావరి జిల్లాలో ఈ సినిమాకు డిస్ట్రిబ్యూటర్లు ₹10,20,00,000 పెట్టుబడి పెడితే 5 రోజుల్లో ఈ సినిమాకు ₹9,98,00,000 షేర్ కలెక్షన్ వచ్చాయి. అంటే తూర్పు గోదావరి జిల్లాలో ఈ సినిమాకు ఇంకా కేవలం ₹22 లక్షల షేర్ కలెక్షన్ వస్తే ఈ సినిమా సేఫ్ జోన్లోకి వెళ్ళిపోతుందన్నమాట. అదృష్టం బాగుంటే ఈ రోజు వచ్చే కలెక్షన్లతో ఈ సినిమా తూర్పు గోదావరి జిల్లాలో లాభాల్లోకి వెళ్ళి తీరుతుంది. చూడాలి మరి మంగళవారం ఈ ఏరియాలో కలెక్షన్లు ఎలా ఉండబోతున్నాయి అన్నది. ఇక పశ్చిమ గోదావరి జిల్లాలో పెద్ద సినిమాకు డిస్ట్రిబ్యూటర్లు ₹8,25,00,000 పెట్టుబడి పెడితే ఇదే పశ్చిమ గోదావరి జిల్లాలో 5 రోజుల్లో ₹6,93,00,000 షేర్ కలెక్షన్ వచ్చాయి. అంటే పశ్చిమ గోదావరి జిల్లాలో పెద్ద సినిమా అనుకున్న వాళ్ళు లాభాల్లోకి వెళ్ళాలంటే ఇంకా ₹1,30,00,000 వరకు కలెక్షన్లు రావాల్సిందన్నమాట. ఇక గుంటూరులో ఈ సినిమాకు డిస్ట్రిబ్యూటర్లు ₹11,20,00,000 పెట్టుబడి పెడితే ఇదే గుంటూరులో పెద్ద సినిమాకు అక్షరాల ₹10,55,00,000 కలెక్షన్ వచ్చాయి. అంటే గుంటూరులో ఈ సినిమా అనుకున్న వాళ్ళు లాభాల్లోకి వెళ్ళాలంటే ఇంకా ₹70,00,000 షేర్ కలెక్షన్ మాత్రమే రావాల్సి ఉంది. ఇక కృష్ణా జిల్లాలో పెద్ద సినిమాకు డిస్ట్రిబ్యూటర్లు ₹9,30,00,000 పెట్టుబడి పెడితే మొదటి 5 రోజుల్లో ఈ సినిమాకు అక్షరాల ₹7,99,00,000 కలెక్షన్ మాత్రమే వచ్చాయి. అంటే ఈ సినిమాను కృష్ణా జిల్లాలో కొన్న వాళ్ళు లాభాల్లోకి వెళ్ళాలంటే ఇంకా ₹1,30,00,000 రావాల్సిందనమాట. ఇక నెల్లూరులో ఈ సినిమాకు డిస్ట్రిబ్యూటర్లు ₹6,30,00,000 పెట్టుబడి పెడితే ఇదే నెల్లూరులో ఈ సినిమాకు ₹4,48,00,000 షేర్ కలెక్షన్ వచ్చాయి. అంటే నెల్లూరులో ఈ సినిమా లాభాల్లోకి వెళ్ళాలంటే ఇంకా ₹1,82,00,000 వరకు కలెక్షన్లు రావాల్సి ఉంది. ఇక టోటల్గా చూసుకుంటే 2 తెలుగు రాష్ట్రాల్లో పెద్ద సినిమాకు డిస్ట్రిబ్యూటర్లు ₹135,25,00,000 పెట్టుబడి పెట్టారు. 5 రోజుల్లో ఈ సినిమా కష్టాల ₹115,93,00,000 కలెక్షన్లు వచ్చాయి. అంటే తెలుగు రాష్ట్రాల్లో ఇంకా ₹20 కోట్ల కలెక్షన్లు వస్తేనే ఈ సినిమా కమర్షియల్గా హిట్ అవుతుందన్నమాట. సెకండ్ వీకెండ్ లోపు ఈ సినిమా తెలుగు రాష్ట్రాల్లో లాభాల్లోకి వెళ్ళిపోవడం పక్క. ఇక కర్ణాటకలో ఈ సినిమాకు డిస్ట్రిబ్యూటర్లు 17 కోట్లు పెడితే 5 రోజుల్లో ₹11,80,00,000 కలెక్షన్ వచ్చాయి. తమిళనాడులో కేరళ రాష్ట్రాల్లో ₹7,25,00,000 పెట్టుబడి పెడితే ఈ 2 రాష్ట్రాల్లో 5 రోజుల్లో కేవలం ₹1,80,00,000 కలెక్షన్ వచ్చాయి. ఇక హిందీలో ఈ సినిమాకు ₹25 కోట్ల పెట్టుబడి పెడితే 5 రోజుల్లో 8 కోట్లే వచ్చాయి. ఓవర్సీస్లో ఈ సినిమాకు 34 కోట్లు పెడితే 5 రోజుల్లో ₹20,25,00,000 షేర్ కలెక్షన్ వచ్చాయి. ఈ ఏరియాలో ఈ సినిమా లాభాల్లోకి వెళ్లేందుకు ఇంకా చాలా రోజులు టైం పడుతుందన్నమాట వాస్తవం. ఓవర్సీస్లో ఈ సినిమా లాభాల్లోకి వెళ్ళినా కర్ణాటకలో కూడా అతి కష్టం మీద బయటపడినా తమిళనాడు, కేరళ, హిందీ రాష్ట్రాల్లో మాత్రం ఈ సినిమాకు నష్టాలు తప్పదు. ఇక టోటల్గా చూసుకుంటే పెద్ద సినిమాకు ప్రపంచవ్యాప్తంగా డిస్ట్రిబ్యూటర్లు అంతా కలిపి ₹218,50,00,000 పెట్టుబడి పెట్టారు. ప్రమోషన్ ఖర్చులతో కలిపి ₹220 కోట్లు రావాలి. కానీ ఈ 5 రోజుల్లో ఈ సినిమాకు అక్షరాల ₹157,78,00,000 షేర్ కలెక్షన్ వచ్చాయి. అలాగే ₹315 కోట్ల రేంజ్లో గ్రాస్ కలెక్షన్ వచ్చాయి. అంటే పెద్ద సినిమాకు ఇంకా ₹62 కోట్ల పైగానే షేర్ కలెక్షన్లు రావాల్సిందనమాట. చూడాలి మరి ఈ టార్గెట్ను ఈ సినిమా ఎన్ని రోజుల్లో రాబడుతుందో అన్నది. ఇదండి పెద్ద సినిమా 5 రోజుల కలెక్షన్ లెక్కల గురించిన వివరాలు. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఆసక్తికరమైన వీడియోల కోసం మా కొత్త ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.